ఫ్రెండ్స్, ఇండియా తనకు అవసరమైన క్రూడ్ ఆయిల్‌లో దాదాపు 90% వరకు ఓన్లీ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది. మరి ఈ డిపెండెన్సీ అలాగే ఇంకా ఇంపోర్ట్స్‌ని తగ్గించగలమా? నిజంగా థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగా బొగ్గు నుంచి గ్యాస్ లేదా ఫ్యూయల్ తయారు చేయగలమా? నిజంగా బొగ్గు నుంచి గ్యాస్ లేదా ఫ్యూయల్ తయారు చేయగలమైతే ఎందుకు ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్‌ని టచ్ చేయలేదు అసల? ఇంకా అలాగే ఈ ప్రాజెక్ట్ చేయగలమైతే దీనిలో ఉండే డిసడ్వాంటేజెస్ అలాగే ప్రాబ్లమ్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రెజెంట్ వచ్చేసరికి మన భారత్ ఎక్కువ క్రూడ్ ఆయిల్‌ని రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా, ఇంకా యూఏఈ, యూఎస్ఏ వంటి దేశాల నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇందులో రష్యా నుంచి ఆల్మోస్ట్ 35%, అలాగే ఇరాక్ నుంచి 21%, సౌదీ అరేబియా నుంచి 15%, ఇంకా యూఏఈ నుంచి 9%, ఇంకా అలాగే యూఎస్ఏ నుంచి 9% వరకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన గవర్నమెంట్ అయితే ఈ ప్రాజెక్ట్ మీద ఆల్మోస్ట్ 37,000 crores దాకా ఇన్వెస్ట్ చేయబోతుంది. మనం కోల్ గురించి తెలుసుకునే ముందు క్రూడ్ ఆయిల్ ఎక్కడ యూజ్ చేస్తారో తెలుసుకుందాం. అసలు క్రూడ్ ఆయిల్ అంటే డైరెక్ట్గా లేకపోతే ఇండైరెక్ట్గా మనం చాలా వరకు డిపెండ్ అయి ఉన్నాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. డైరెక్ట్ యూసేజ్ వచ్చేసరికి ఫర్టిలైజర్స్, ఫార్మాస్యూటికల్స్, కాస్మెటిక్స్, ఇంకా అలాగే వ్యాక్స్, ఇంకా ప్లాస్టిక్, ఇలా చాలా ప్రోడక్ట్స్ వరకు డైరెక్ట్ లింక్ అయినాయి. లైక్ డైరెక్ట్ కెమికల్స్ అనేది యూజ్ చేస్తారు. ఇంకా ఇండైరెక్ట్ యూసేజ్ వచ్చేసరికి సపోజ్ ఫ్యాక్టరీస్లో ప్రొడక్షన్ జరగాలంటే ఎనర్జీ రిసోర్సెస్ కావాలి దానికి. అలాగే ప్రోడక్ట్స్ని ఒక్క చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఫ్యూయల్ కావాలి. సో ఇండైరెక్ట్గా మనము ఏదో ఒక ప్రోడక్ట్కి క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయి ఉన్నాం. మనము జియో పాలిటిక్స్లో ఎక్కడ చిన్న కాన్ఫ్లిక్ట్ జరిగినా కానీ అది మన దేశం పైన అయితే చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు రీసెంట్ జరిగిన ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్లో మన జీడిపికి అయితే చాలా ఎఫెక్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇరాన్ అనే కంట్రీ హార్మోజ్ జలసంధి మొత్తం క్లోజ్ చేసింది. సో ప్రతిదానికి, చిన్నదానికి, పెద్దదానికి ఇలా మన ఎకానమీకి అయితే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా మన ప్లస్ పాయింట్ ఏంటంటే మన ఇండియాలో క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ ఒక 60 days సరిపోయే నిల్వలు అయితే ఉంది. కానీ కొన్ని కంట్రీస్లో ఇలా నిల్వలు లేక కొన్ని కంట్రీస్ అయితే ఏకంగా లాక్డౌన్ అయితే పెట్టేసింది. ఎగ్జాంపుల్ తీసుకున్నాక పాకిస్తాన్ అయితే కొన్ని రోజుల దాకా లాక్డౌన్ పెట్టేసింది. ఇంకా అలాగనే కొన్ని చిన్న కంట్రీస్ అయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఆర్డర్ ఇచ్చేసింది. సో ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి మన గవర్నమెంట్ అయితే ముందుకు వచ్చింది. అసలు నిజంగా బొగ్గు నుంచి ఫ్యూల్ తయారు చేయగలుగుతామా? అవును, చేయగలుగుతాం. ఈ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ చైనా 20 years బ్యాకే చేసి చూపించింది. ఎక్కడో చిన్న కాన్ఫ్లిక్ట్ జరిగితే క్రూడ్ ఆయిల్ ఇంపోర్టింగ్కి ఇబ్బంది అవుతుందని చైనా ఏకంగా బొగ్గు నుంచలో ఫ్యూయల్గా చేసి చూపించింది. మన రీసెంట్గా జరిగిన వార్ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వల్ల చాలా కంట్రీస్ అనేది క్రూడ్ ఆయిల్ వల్ల ఇబ్బంది పడింది. కానీ ఒక్క చైనా తప్ప. ఎందుకంటే చైనా అనేది కొన్ని 10 సంఖ్యలో ఈ గ్యాసిఫికేషన్ ప్లాంట్ అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు చైనా ఎలా అంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తక్కువ ఉందనుకో ఈ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ అనేది ఆపేస్తారు. ఒకవేళ ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మాత్రం ఎక్కువ ఉందనుకో ఈ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేస్తారు. అసలు చైనా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ ఎలా చేసిందంటే నార్మల్గా కోల్ మనం కాన్స్టెంట్గా హీట్ చేసామనుకో అది యాష్ కంటెంట్గా మారిపోతుంది. అదే ఒక ఛాంబర్లో సర్టెన్ అమౌంట్ ఆఫ్ కోల్ తీసుకొని అలాగే లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఇది గుర్తుపెట్టుకొని లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ మాత్రమే మనం అందులో వదలాలి. ఇక అలాగే కాన్స్టెంట్గా అదే మనం హీట్ చేసామనుకో అది కోల్ అనేది చిన్న బ్రేక్ అయిపోతుంది. ఒక్కసారి యాష్ కంటెంట్గా మారిపోకుండా అది చిన్న బ్రేక్ అయిపోతుంది. ఈ బొగ్గు చిన్న బ్రేక్ అవుతూ లాస్ట్కి ఒక సిన్ గ్యాస్గా మారిపోతుంది. ఈ సిన్ గ్యాసే డిఫరెంట్ కాంబినేషన్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. నేను మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసరికి కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్. ఇదేంటంటే మీథేన్. అంటే మనకి ఈ గ్యాస్ కుకింగ్ యూజ్ అవుతుంది. ఇంకా అలాగే నైట్రోజన్ ప్లస్ H2 అంటే హైడ్రోజన్. ఇది అమోనియా అంటే యూరియా, ఇది ఫర్టిలైజర్కి యూజ్ అవుతుంది. అలాగే ఇంకోటి కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్, ఇది మిథనాల్ అయిపోతుంది. అంటే ఇది ఫ్యూయల్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది సిన్ గ్యాస్ అడ్వాంటేజెస్. అలాగే మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం 5th largest రిజర్వ్ కోల్ కంట్రీ మనది. మీరు అనుకోవచ్చు అరే ఈ ప్రాసెస్ మనం ముందే స్టార్ట్ చేసి అయిపోయింది కదా, మన దగ్గర చాలా కోల్ ఉన్నది, అలాగే మనం ఇప్పటిదాకా మనం క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయ్యే అవసరం లేకపోయిండు, ఇంకా మనకి చాలా మనీ సేవ్ అయ్యేది అని అనుకోవచ్చు. కానీ మనకి ఇక్కడనే ప్రాబ్లం. మనకి అసలు ఏంటంటే మనకి ప్రాబ్లం ఏంటంటే కోల్. అవును, మీరు విన్నది కరెక్టే. మన దగ్గర చాలా కోల్ ఉంది కానీ క్వాలిటీగా లేదు. నార్మల్గా కోల్ అనేది 4 types. అది మాయిశ్చర్ అలాగే హీట్ ఎనర్జీ కంటెంట్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంటే కార్బన్ కంటెంట్. ఇందులో మనం చూసుకుంటే ఏ కోల్ అయినా 4 typesగా డివైడ్ అయి ఉంటుంది. ఒకటేమో యాంథ్రసైట్, ఇంకా అలాగే బిటుమినస్, ఇంకా సబ్డిమినస్, ఇంకో లాస్ట్ వచ్చేసరికి లిగ్నైట్. ఫస్ట్ వచ్చేసరికి యాంథ్రసైట్. ఇందులో కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అంటే 86% దాకా ఉంటుంది. అలాగే బిటుమినస్, ఇందులో కార్బన్ కంటెంట్ 45% ఉంటుంది. అలాగే సబ్ బిటుమినస్, ఇందులో కార్బన్ కంటెంట్ 35% దాకా ఉంటుంది. అలాగే లాస్ట్ లిగ్నైట్,
ఇందులో కార్బన్ కంటెంట్ 25% దాకా ఉంటుంది. ఇందులో మనం చూసుకుంటే ఎంత కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంటే అంత ప్యూర్ కోల్ అనమాట. మన ఇండియాలో దొరికేది ఎక్కువ సబ్బిటుమినస్ అలాగే లిగ్నైట్ కోల్, అంటే కార్బన్ కంటెంట్ తక్కువ అన్ని కోల్తో కంపేర్ చేసుకుంటే. అలాగే ఇందులో ఈ కోల్ చాలా ఇంప్యూర్గా ఉంటుంది, యాష్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. మనకి మెయిన్ ప్రోడక్ట్ ఫామ్ అవ్వాలంటే అంటే మిథనాల్, మీథేన్ ఇంకా అమోనియా ఇవన్నీ ఈ ప్రోడక్ట్స్ ఫామ్ అవ్వాలంటే మనకి ప్యూర్ కోల్. సో ఈ సబ్బిటుమినస్ అలాగే లిగ్నైట్ చాలా యాష్ కంటెంట్ ఉండడం వల్ల చాలా మనీ అనేది ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అందుకే ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ అనేది టచ్ చేయలేదు. సో మళ్ళీ మన గవర్నమెంట్ ఈసారి స్టెప్ తీసుకుంది, ఎందుకంటే ఇప్పుడు చాలా టెక్నాలజీ అనేది అడ్వాన్స్ అయిపోయింది. ఇంకా అలాగే మనం ఆస్ట్రేలియా నుంచి ఆల్మోస్ట్ ఒక 15% దాకా కోల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. మీరు అనుకోవచ్చు మరి చైనాకి ఎలా పాసిబుల్ అయింది. చైనా అనేది ఎక్కువ మొత్తంలో దొరికేది ఆంథ్రసైట్ అలాగే బిటుమినస్ కోల్. సో అందుకే అది వాళ్ళకి సక్సెస్ఫుల్గా వాళ్ళకి చాలా ప్లాన్స్ అనేది డెవలప్ చేసుకుని ఉన్నారు. సో గాయస్, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని నెక్స్ట్ వీడియోస్ కోసం స్టే ట్యూన్.